చందమామ కథ అమాయకుడి గడుసుదనం. కాంచనపల్లి గ్రామంలో ఉండే వ్యాపారి వెంకటపతికి రామం ఒక్కడే కొడుకు. అందరూ అతన్ని గడుసుదనము లౌక్యము తెలియని అమాయకుడని అంటూ ఉండేవారు. ఒకసారి వాడి తండ్రి కోపం కొద్దీ, ఒరే రామం, మరీ ఇంత లౌక్యం తెలియని వాడివైతే ఎలారా? రూపంలో మేనమామ పోలిక వచ్చినందుకు గుణంలో కూడా మీ మేనమామ లౌక్యము తెలివితేటలు అబ్బవద్దు అన్నాడు. రామం మేనమామ జగన్నాథాన్ని అందరూ మహాలౌక్యుడని, వ్యవహార జ్ఞానం బాగా ఉన్నవాడని అంటారు. రామానికి మేనమామ గురించి తెలుసుకోవాలనిపించింది. ఒకనాడు రామం తండ్రి అతన్ని పిలిచి, మీ మావయ్య ఉన్న ఊరికి 4 ఆమడల దూరంలో ఉన్న ఈదుపల్లెలో చింతపండు మిరపకాయలు కారు చౌక అన్న సంగతి నీకు తెలుసు కదా. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి మీ మావయ్య సరుకు ఇంకా ఎందుకు పంపలేదు కనుక్కొని మిరపకాయలు మామూలు కన్నా అదనంగా మరో 2 బస్తాలు కావాలని చెప్పు. ఒకవేళ ధరలు పెరిగాయేమో మరికొంత డబ్బు కూడా తీసుకెళ్ళు అని చెప్పి డబ్బిచ్చి పంపాడు. రామం మేనమామ ఊరు చేరేసరికి కను చీకటి పడుతున్నది. ఇంటి ముందు గదిలో దీపం వెలుగులో ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మరదలు ఉష అతనికి కనిపించింది. రామం వచ్చిన అలికిడి వింటూనే ఆమె పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వు నవ్వుతూ అతన్ని కుశల ప్రశ్నలు అడిగింది. రామం జవాబులు చెబుతూనే ఇల్లంతా కలే చూస్తూ, ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు, బయటికి వెళ్ళారా ఉషా అని అడిగాడు. అవును బావా, తెలిసిన వారింటికి పెళ్ళికి అందరూ వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు అన్నది ఉష. ఆ తర్వాత రామం స్నానం చేసి ఉషా పెట్టిన ఫలహారం తింటుండగా వీధి తలుపు తీసుకుని ఒక వృద్ధురాలు లోపలికి వచ్చింది. ఉష ఆమెను చూస్తూనే సాదరంగా ఎదురు వెళ్ళింది. వృద్ధురాలు ఆమెను, అమ్మ వచ్చిందా ఉషా అని ప్రశ్నించింది. లేరు మా అమ్మ, కాసేపట్లో వస్తుంది, ఏం కావాలి అని అడిగింది ఉష. వృద్ధురాలు ఒక క్షణం రామం కేసి తటపటాయిస్తున్నట్లుగా చూసి, ఊరు నుంచి లక్ష్మీ వాళ్ళు వచ్చారు, ఇంట్లో పంచదార బొత్తిగా నిండుకున్నది అన్నది నసుగుతూ. అంతే కదా, పంచదార నేను ఇస్తాలే అంటూ ఉష లోపలికి వెళ్ళింది. వృద్ధురాలు తన చిరుగుల చీర కొంగును సర్దుకుంటూ ఉషతో పాటు లోపలికి వెళ్ళే ఓపిక కూడా లేనట్లుగా అక్కడే చతికిలబడింది. కొద్దిసేపటి తర్వాత ఉష ఒక డబ్బా నిండుగా పంచదార తెచ్చి వృద్ధురాలికి ఇస్తూ, ఇదిగో మా అమ్మ పంచదార అంటూ లేవడానికి చెయ్యి అందించింది. వృద్ధురాలు పంచదార తీసుకొని సంతోషంగా, నా ఇష్యు కూడా పోసుకొని చల్లగా బతుకు అని ఉషను దీవిస్తూ వెళ్ళిపోయింది. జరుగుతున్నదంతా మౌనంగా చూస్తున్న రామం వృద్ధురాలు వెళ్ళిపోగానే, మామయ్య ఎంతో గడుసువాడని అంటారు, ఆయన గడుసుదనం నీకు రవ్వంతైనా రాలేదేం ఉషా? పూటకు దిక్కులేని దానిలాగా కనిపిస్తున్న ఆ ముసలావిడకు అంత పంచదార అప్పుగా ఇచ్చావు, తిరిగి వస్తుందనేనా అని ప్రశ్నించాడు. రామం ప్రశ్నకు ఉష నవ్వుతూ ఏదో చెప్పబోయేంతలో వీధి తలుపు మళ్ళీ చప్పుడైంది. ఈసారి ఖరీదైన చీర కట్టుకొని ఒంటి నిండా నగలు అలంకరించుకున్న ఒక లావుపాటి స్త్రీ లోపలికి వస్తూనే రామాని ఒకసారి ఎగాదిగా చూసి, ఈ కుర్రాడెవరే ఉషా అంటూ అందుబాటులో ఉన్న కుర్చీని లాక్కొని కూర్చున్నది. ఉషా ఆవిడ ప్రశ్నకు జవాబు చెప్పేలోగానే, ఇంతకు మీ అమ్మ పెళ్లి నుండి వచ్చిందా లేదా అని ప్రశ్నించింది. అమ్మ ఇంకా రాలేదు, మీరేదో పని మీద వచ్చారు అన్నది ఉష ముక్తసరిగా. రేపు మీ మావయ్య స్నేహితులు ఎవరో వస్తున్నారట, లడ్డూలు జిలేబీలు చేయమన్నారు, ఇంట్లో పంచదార అయిపోయింది, వెధవ మతిమరుపు, దుకాణం నుంచి తెప్పించుకుందామంటూ మర్చిపోయానే, ఒక 2 సేర్ల పంచదార ఉంటే చూడవే అన్నది. లేదు అత్తయ్య, మా ఇంట్లో కూడా పంచదార ఈ పూటే అయిపోయింది, మా అమ్మ రేపు తెప్పిస్తానన్నది అంటూ ఉష కూర్చున్న చోట నుంచి లేవకుండానే జవాబు చెప్పింది. ఉష జవాబు వింటూనే ఆవిడ మొహం మార్చుకొని, సరే అయితే అంటూ లేచి ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోగానే ఉష రామం వైపు చూసి నవ్వుతూ, భగవంతుడు నీ ప్రశ్నకు వెంటనే జవాబు ఎలా పంపించాడో చూసావా బావా అన్నది. ఉషా మాటలు అర్థం కాని రామం ఆశ్చర్యంగా, నువ్వనేది ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు తర్వాత జవాబు చెప్తాను, ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంతకుముందు ఆ ముసలామెకు పంచదార అప్పు ఇచ్చానని దెబ్బలాడావు, ఇప్పుడు ఈవిడకు అప్పు ఇవ్వకపోవడానికి సమంజసమేనా అని అడిగింది ఉష. రామం తల అడ్డంగా తిప్పుతూ, ఎంత మాత్రం సమంజసం కాదు, ఆ ముసలావిడ కంటే ఈవిడ ధనవంతురాలు అని తెలుస్తూనే ఉంది, దుకాణాలు మూయకముందే పంచదార తెప్పించుకోవటం మర్చిపోయింది,
అందువల్ల నీ దగ్గరకు అప్పుకు రావాల్సి వచ్చింది. రేపు ఉదయాన దుకాణాలు తెరిచాక పంచదార తెప్పించి నీకు ఇచ్చేస్తుంది. ఇక ఆ ముసలావిడ దగ్గర నుండి నీ పంచదార తిరిగి వస్తుందన్న నమ్మకం నాకేమీ లేదు అన్నాడు. నువ్వు వ్యవహార జ్ఞానం లేని అమాయకుడివి. మావయ్య ఎందుకు ఇలా అంటాడో నాకు ఇప్పుడు అర్థమైంది బావా అన్నది ఉష నవ్వుతూ. ఆ మాటలకు రామ ముఖం ముడుచుకుంటూ, నువ్వు అంత తెలివైన దానివైతే నాకు తెలియదేంటో చెప్పరాదు అన్నాడు. అతడి కోపం చూసి ఉష నవ్వుకుంటూ, చెబుతా విను. మొదట వచ్చిన వృద్ధురాలు గతి లేకపోతే తప్ప కానీ సరుకు కూడా అప్పు చేయదు. ఒకవేళ అప్పు చేస్తే దాన్ని పూర్తిగా తీర్చేదాకా నిద్రపోదు. ఇటువంటి వాళ్లకు అప్పు ఇవ్వడం అంటే వాళ్లకు సహాయం చేసినట్టే. ఇక లావుపాటి ఆవిడ లేనిపోని ఆడంబరాలకు పోతుంది. చేసిన అప్పులు మర్చిపోతుంది. అడిగితే లేనిపోని గొడవలు లేవదీస్తుంది. ఇటువంటి వాళ్లకు అప్పు ఇవ్వడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే అన్నది. రామం తల ఊపుతూ, అదా సంగతి. అయినా వాళ్ళను గురించి నీకు తెలిసినట్టు ఊరికి కొత్తవాణ్ణి కదా, నాకెలా తెలుస్తుంది చెప్పు అన్నాడు. ఉష అన్యాయంగా తన మీద నిష్ఠూరం వేస్తుందన్న ధోరణిలో. అందుకు ఉష, అక్కడే మన తెలివితేటలు ప్రదర్శించాలి బావా. నువ్వు మావయ్య దుకాణంలో కూర్చుంటావనుకో, ఎవరో వచ్చి అప్పులు అరువులు అడుగుతారు. వాళ్ళందరి గురించి నీకు ముందే తెలుస్తుందా? వాళ్ళ మాట తీరును బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంచనా వేయాలి. అలా చేయలేకపోతే వ్యాపారం దివాలా తీస్తుంది. ఇటువంటి తెలివితేటలు వ్యాపారస్తులకు, గృహస్థులకు చాలా అవసరం అన్నది. ఉషా తెలివితేటలకు, వివరణకు ముగ్ధుడైన రామం, సఖ్యం సాప్తపదీనం అన్న ఆర్యోక్తి విన్నావా ఉష అని అడిగాడు. హఠాత్తుగా అతడు సంభాషణ మార్చడంతో ఆశ్చర్యపోయిన ఉష, విన్నాను, ఏ అన్నది. మనిద్దరం ఇప్పటికీ 7 అడుగులు పైగా కలిసి నడిచాం. అంటే మనిద్దరికీ స్నేహం కుదిరినట్టేనా అన్నాడు రామం. ఉష ఇంకా ఆశ్చర్యపోతూ అంగీకారంగా తల ఊపింది. అయితే నాకు ఇటువంటి వ్యవహార జ్ఞానం తక్కువని తెలిసినప్పుడు నా జీవిత భాగస్వామివై నా జీవితాన్ని, నా దుకాణాన్ని చక్కదిద్దడం స్నేహితురాలిగా నీ ధర్మం కదా అని అడిగాడు రామం. ఉష అతని మాటలు అర్థం కాక మొదట్లో తెల్లబోయింది. అర్థం కాగానే సిగ్గుపడుతూ, ఎంత చక్కగా ముందరి కాళ్లకు బంధం వేస్తున్నవాడివి, నీకు తెలివితేటలు తక్కువని ఎవరన్నారు బావా? నాన్ననడుగు అంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపట్లో జగన్నాథం, భార్య, కొడుకు వచ్చారు. రామం తను వచ్చిన పని గురించి జగన్నాథానికి చెప్పాడు. ఈసారి రైతులు సరుకు ఇవ్వటం కొంత ఆలస్యం చేశారు. ధరలో పెద్ద తేడా ఏమీ లేదు. ఆ మాట మీ నాన్నకు చెప్పు అన్నాడు జగన్నాథం. రామం కాస్త తటపటాయిస్తూ, అది సరే, నీ దగ్గరున్న మరొక విలువైన వస్తువు నాకు కావాలంటే ఇస్తావా మావయ్య అన్నాడు. జగన్నాథం, నా దగ్గర విలువైన వస్తువు ఉన్నదా? ఏమిటది అని అడిగాడు. అదేమిటో తర్వాత చెప్తాను, ముందు నాకు ఇస్తావా చెప్పు అన్నాడు రామం. జగన్నాథం నవ్వి, ఉన్న ఒక్కగానొక్క మేనల్లుడివి, నీకు ఇవ్వరానిదేముంది? ఆఖరికి నా కూతుర్ని ఇవ్వమని అడిగినా సంతోషంగా ఇచ్చేస్తాను, ఏమిటో చెప్పు అన్నాడు. రామం కూడా నవ్వుతూ, ఉషను మా ఇంటి కోడలుగా పంపించు అన్నాడు. ముందు తెల్లబోయిన జగన్నాథం తర్వాత పెద్దగా నవ్వుతూ, అమాయకుడు అని అనుకున్నాను ఇంతకాలం, పెద్ద గడుగ్గా ఇవిరా నువ్వు అన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన రామం ద్వారా సంగతి విన్న అతడి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. అమాయకుడి గడుసుదనం అంతా భార్యను ఎన్నిక చేసుకోవడంలో కనిపిస్తుందట. మనవాడు చాలా గడుసువాడే అన్నాడు రామం తండ్రి భార్యతో. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.